అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మా బాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులారా, మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. మహాశయులారా, త్రాసును బరువు చేసే సత్కార్యాలు ఏమిటో మనం తెలుసుకుంటున్నాము. అందులో 9వ కార్యం దాన ధర్మాల పుణ్యానికి సమానమైన ఇతర సత్కార్యాలు. ఇప్పుడు 8వ సత్కార్యంలో మనం దాన ధర్మాల ఘనత తెలుసుకున్నాము కదా, అది కూడా త్రాసును బరువుగా చేస్తుంది అన్న విషయం కూడా తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు మనం 9వ కార్యంలో దాన ధర్మాల పుణ్యానికి సమానమైన సత్కార్యాల గురించి తెలుసుకుంటున్నాము. ఇందులో మొదటి విషయం, అవసరం ఉన్న వారికి ఉత్తమ రీతిలో అప్పు ఇవ్వడం. ఉత్తమ రీతిలో అప్పు ఇవ్వడం అంటే వడ్డీ లేకుండా ఇవ్వడం, ఇచ్చి అతని మనసును ఒప్పించకపోవడం. నేను ఇచ్చాను గనక నీవు ఇంత సంపాదించావు అన్నటువంటి మాటలతో బాధ కలిగించకపోవడం. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మా మిన్ ముస్లిమిన్ యుక్రిదు ముస్లిమన్ ఖర్దన్ మర్రతైన్ ఇల్లా కాన కసదకతిహా మర్ర. ఒక ముస్లిం మరో ముస్లింకు 2 సార్లు అప్పు ఇచ్చాడంటే ఒక్కసారి దానం చేసినంత పుణ్యం అతనికి లభిస్తుంది. అల్లాహు అక్బర్. గమనించారా? ఇచ్చిన అప్పు అల్లా దయ వల్ల అతను తిరిగి మళ్ళీ మనకిస్తాడు, మన డబ్బు మనకు వాపస్ వచ్చేస్తుంది. కానీ ఇలా 2 సార్లు అప్పు ఇచ్చినందుకు, లేదా విడివిడిగా వేరే 2 మనుషులకు అప్పు ఇస్తే మనం ఒక్కసారి అంత డబ్బు దానం చేసినంత పుణ్యం మనకు లభిస్తుంది. ఈ హదీస్ సునన్ ఇబ్ను మాజా మరియు సునన్ బైహకీలో ఉంది. షేఖ్ అల్బానీ రహిమహుల్లా గారు సహీహుల్ జామిఅలో పేర్కొన్నారు, హదీస్ నంబర్ 5769. ముస్నద్ అహ్మద్లో మరో ఉల్లేఖన ఉంది. షేఖ్ అల్బానీ రహిమహుల్లా గారు దానిని కూడా సహీహుల్ జామిఅలో పేర్కొన్నారు, హదీస్ నంబర్ 1640. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, ఇన్న సలఫ యజ్రీ మజ్రా షత్రి సదకా. ఒక్కసారి ఎవరికైనా ఎంత డబ్బు మనం అప్పుగా ఇచ్చామో అందులోని సగం మనం అతనికి దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అపార్థంలో పడకండి. ఎవరికైనా 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చారంటే 50,000 మీరు తీసుకోవాలి అని చెప్పడం జరుగుతలేదు. తీసుకునేది మీరు 1,00,000 తీసుకుంటారు, కానీ అల్లా వద్ద మీకు ఏదైతే పుణ్యం లభిస్తుందో, మీరు 50,000 ఒకవేళ అతనికి దానం చేస్తే ఎంత లభిస్తుందో పుణ్యం, అంత పుణ్యం మీకు లభిస్తుంది. మీ డబ్బు మీకు తిరిగి కూడా రిటర్న్ లభిస్తుంది. ఈ విధంగా మహాశివులారా, ఎవరికైనా ఉత్తమ రీతిలో అప్పు ఇవ్వడం ద్వారా అల్లా వద్ద మనకు ఇన్ని పుణ్యాలుంటాయి. ఇహలోకంలో తిరిగి మనకు డబ్బు అల్లాహ్ తఆలా కలిగిస్తూ ఉంటాడు, మన డబ్బులో శుభం కూడా ప్రసాదిస్తూ ఉంటాడు. ఏదైతే దాన ధర్మాల పుణ్యానికి సమానంగా ఉన్న సత్కార్యాలు తెలుసుకుంటున్నామో, అందులో 2వ విషయం, అప్పు చెల్లించడం కష్టంగా ఉన్న వారికి వ్యవధినివ్వడం. అప్పు చెల్లించడం కష్టంగా ఉన్న వారికి వ్యవధినివ్వడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, మన్ అందర ముఅసిరన్ ఫలహు బికుల్లి యౌమిన్ మిథ్లిహి సదకా. మన్ అందర ముఅసిరన్ ఫలహు బికుల్లి యౌమిన్ మిథ్లిహి సదకా قبل أن يحل الدين فإذا حل الدين فأنظره فله بكل يوم مثليه الصدقة. గమనించండి ఈ హదీసును.
ఎవరు ఇబ్బందిలో ఉన్న వారికి, అప్పు తీసుకున్నాడు కానీ ఇబ్బందిలో ఉన్నాడు, అలా ఇబ్బందిలో ఉన్న వాడికి అప్పు చెల్లించే సమయం వచ్చే వరకు వ్యవధిని ఇస్తాడో, అంతకు ముందే మాటి మాటికి అడిగి వేరే ఏ రకంగా కూడా అతన్ని బాధించకుండా ఉంటాడో, అతనికి ప్రతిరోజు అంతే మొత్తంలో దాన ధర్మాలు చేస్తూ ఉన్నంత పుణ్యం లభిస్తూ ఉంటుంది. ఇక ఆ సమయం దాటిన తర్వాత ఇంకా ఎక్కువగా వ్యవధినిస్తే ప్రతిరోజు అంత మొత్తానికి రెండింతలు దాన ధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తూ ఉంటుంది. అల్లాహు అక్బర్. ఈ హదీత్ ముస్నద్ అహ్మద్ మరియు ఇబ్నే మాజాలో ఉంది. షేఖ్ అల్బానీ రహమహుల్లా సహీహుల్ జామేలో పేర్కొన్నారు, హదీత్ నంబర్ 6108. దీని ద్వారా మనకేం తెలిసింది? ఈ హదీత్ ద్వారా మనకు తెలిసిన విషయాన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకుందాము. ఉదాహరణకు, నేను ఒక వ్యక్తికి ఒక నెల వరకు 10,000 అప్పుగా ఇచ్చాను. ఆ నెల వరకు అతన్ని ఎలాంటి బాధించకుండా, మందలించకుండా, అతను తీరికగా ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం వేచిస్తూ ఉన్నాము, వ్యవధినిచ్చాము. ఈ విధంగా మనకు ప్రతిరోజు గమనించండి, ప్రతిరోజు 10,000 దాన ధర్మాలు చేస్తున్నంత పుణ్యం లభిస్తుంది. ఒక నెల గడిచిన తర్వాత అతడు వచ్చాడు, అయ్యా నాకు ఇంకా అప్పు ఇవ్వడానికి నా దగ్గర డబ్బు రాలేదు, చాలా ఇబ్బందిలో ఉన్నాను, నాకు మరో నెల గడువు ఇస్తే బాగుంటుంది. అప్పుడు మనం కేవలం అల్లాహ్ యొక్క సంతృష్టిని పొందడానికి సరే మంచిది అని టైం ఇచ్చాము. ఇక ఆ నెల తర్వాత నుండి మరో నెల వరకు ఏదైతే టైం ఇచ్చామో, ఒక నెల దాటిన తర్వాత ప్రతిరోజు 20,000 మనం దానం చేస్తున్నంత పుణ్యం మనకు లభిస్తూ ఉంటుంది. అల్లాహు అక్బర్. మహాశయులారా, ఇక్కడ ఒక విషయం గమనించాలి. అదేమిటంటే, అప్పు ఇచ్చేవారు వడ్డీగా ఇవ్వకుండా, ఎవరికి ఇచ్చారో వారిని ఎలాంటి బాధించకుండా, వాస్తవానికి వారు ఇబ్బందిలో ఉండేది ఉంటే వారికి వ్యవధిని ఇవ్వాలి. కానీ ఎవరి దగ్గరైతే డబ్బు ధనము ఉందో వారు అప్పు ఇచ్చిన వారికి మీకు ఇలాంటి పుణ్యాలు లభిస్తాయి, అందుగురించే మీరు మాకు ఇంకా వ్యవధిని ఇవ్వండి అన్నటువంటి సాకులు చెప్పి ఇవ్వడంలో ఆలస్యం చెయ్యకూడదు. ఎందుకంటే శక్తి ఉన్నవారు అప్పు చెల్లించడంలో, తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేశారంటే వారు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ హదీసును గమనించాలి. మతలుల్ గనియ్యి జుల్మున్. ధనవంతుడు అప్పు తిరిగి ఇచ్చే శక్తి ఉన్నవాడు అతనికి వ్యవధిని ఇవ్వడం ఇది ఒక అన్యాయం, దౌర్జన్యం. అల్లాహు అక్బర్. అందుగురించి ఎక్కడైతే పుణ్యాల ఆశ, ప్రతిఫలంలో మన త్రాసు బరువుగా కావాలన్నటువంటి ఇక్కడ ప్రోత్సాహం కలిగించడం జరుగుతుందో, ఎదుటివారు దీని యొక్క దుష్ట భావాన్ని తీసుకోకూడదు. అపోజిట్ మీనింగ్ తీసుకొని సమాజంలో మంచి విధంగా ఉత్తమ రీతిలో అప్పు ఇచ్చే వారికి ఇబ్బంది కలిగనివ్వకూడదు. ఇలా ఎవరైనా తిరిగి ఇచ్చే శక్తి ఉండి కూడా అప్పు తిరిగి ఇవ్వకుండా ఇంకా ఆలస్యాలు చేస్తూ ఉంటే, అప్పు ఇచ్చేవారు ప్రజల పట్ల ఒక దురభిప్రాయానికి గురి అయి, వారికి శక్తి ఉండి కూడా అవసరం ఉన్న వారికి అప్పులు ఇవ్వడం మానుకుంటే వారు కూడా స్వయంగా పాపంలో పడుతున్నారు. ఎవరి కారణంగా వారు ఇవ్వడం మానుకున్నారో వారు కూడా పాపంలో పడవచ్చు. అందుగురించి జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా దాన ధర్మాలకు సరి సమానమైన పుణ్యాల గురించి 2 విషయాలు మనం తెలుసుకున్నాము. మహాశయులారా, త్రాసును బరువు చేసే సత్కార్యాలలో 10వ సత్కార్యం ఆలు బిడ్డలపై ఖర్చు చేయడం, పిసినారితనం వహించకపోవడం. ఇస్లాం యొక్క మంచితనాల్లో, విశిష్టతల్లో ఇది కూడా ఒక గొప్ప విషయం ఒకవేళ మనం గ్రహించగలిగితే. ఒకవైపున ఆలుబిడ్డల హక్కు ఎంత గొప్పగా ఉంది, వారిపై ఖర్చు పెట్టడం కూడా ప్రళయ దినాన మన
పుణ్యాల త్రాసు బరువు కావడానికి ఇది ఎంతో ముఖ్యమైన సత్కార్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసును గమనించండి. దీనారున్ అన్ఫక్తహు ఫీ సబీలిల్లాహ్ వదీనారున్ అన్ఫక్తహు ఫీ రకబా వదీనారున్ అన్ఫక్తహు అలా మిస్కీన్ వదీనారున్ అన్ఫక్తహు అలా అహ్లిక్ అఅظముహా అజ్రన్ అల్లదీ అన్ఫక్తహు అలా అహ్లిక్. ఒక దీనార్ నీవు అల్లా మార్గంలో ఖర్చు పెట్టావు, ఒక దీనార్ నీవు బానిసల విముక్తి గురించి ఖర్చు పెట్టావు, మరొక దీనార్ నీవు నిరుపేదలపై ఖర్చు పెట్టావు, ఇంకొక దీనార్ నీవు నీ ఆలు పిల్లలపై ఖర్చు పెట్టావు. అఅظముహా అజ్రన్, వీటన్నిటిలో ఈ 4 రకాలు ఏదైతే తెలుపబడ్డాయో వీటిలో ఎక్కువగా గొప్పగా పుణ్య ఫలితానికి అర్హునిగా చేసే ఖర్చు ఏదైతే మనం ఆలు పిల్లలపై ఖర్చు పెట్టామో, ఏ దీనార్ ఆలు బిడ్డలపై మనం ఖర్చు పెట్టామో అది నిరుపేదలకు ఖర్చు పెట్టిన, బానిసల విముక్తి గురించి ఖర్చు పెట్టిన, అల్లా మార్గంలో ఖర్చు పెట్టిన ఈ దీనార్ల కంటే ఎక్కువగా పుణ్యానికి అర్హునిగా చేస్తుంది. ఈ విధంగా మహాశయులారా, మనకు ఇంతటి గొప్ప లాభం మనం ఆలు బిడ్డలపై ఖర్చు పెడితే. గమనించండి ఒక విషయం, ఆలు బిడ్డలపై ఖర్చు పెట్టడంలో మనం పెడుతూనే ఉంటాము, కానీ ఇక్కడ అల్లాహ్ మనకు ఈ ఆదేశం ఇచ్చాడు, ప్రవక్త మనకు ఈ ఘనతలు తెలిపారు అన్నటువంటి సదుద్దేశాలతో ఖర్చు పెడుతూ ఉంటే మన పుణ్యాలు కూడా పెరుగుతూ ఉంటాయి, మన త్రాసు కూడా ప్రళయ దినాన బరువుగా ఉంటుంది. ఆలుబిడ్డలపై ఖర్చు పెట్టే విషయాల్లో ఇంకొన్ని హదీతులున్నాయి. ఈ రోజుల్లో ఎన్నో ఉద్యమాలున్నాయి. పిల్లలను పని చేయనివ్వకుండా స్త్రీ వారిని గౌరవించడం కొరకు వారికి ప్రత్యేక హక్కులు, ఈ విధంగా ఎన్నో ప్రభుత్వాలు ప్రత్యేకంగా స్త్రీల గురించి మరియు పిల్లల గురించి ఎన్నో రకాల చట్టాలు వెలికి తీస్తున్నారు. కానీ 1400 సంవత్సరాల క్రితం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ సనాతన ధర్మం, ప్రవక్తలందరూ తీసుకొచ్చిన ధర్మం, ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణం చేయడానికి వచ్చారో అప్పుడే భార్య పిల్లలు వారి యొక్క హక్కు భర్తపై, తండ్రిపై వేసి అతను దానిని సరి అయిన విధంగా నిర్వర్తిస్తూ ఉంటే ఎంత గొప్ప పుణ్యానికి అర్హుడవుతాడో ఎన్నో శుభాలు తెలపడం జరిగింది. ఎన్నో శుభాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. అయినా ఈ రోజుల్లో ఎంతోమంది భార్య పిల్లలు ఉన్నప్పటికీ వారి గురించి సరి అయిన విధానంలో సంపాదించడం లేదు. మరికొందరు సంపాదించినా త్రాగుటకు అలవాటు పడి, మత్తు పానీయాలకు అలవాటు పడి, మత్తు పదార్థాలకు అలవాటు పడి భార్య పిల్లలపై ఖర్చు పెట్టడం ఎంత గొప్ప ఘనత గల విషయమో తెలుసుకోకుండా వారిని కూడా వృధా చేస్తున్నాడు, తనకు తాను వృధా అవుతున్నాడు. అయితే ఇలాంటి సందర్భంలో ఎవరైతే ఒక బాధ్యునిగా ఉంటాడో అతను తన బాధ్యతలో ఉన్న వారి గురించి పట్టించుకోకుండా వారి యొక్క తిండి, త్రాగుడు, దుస్తులు, ఇల్లు వీటి గురించి ఎలాంటి శ్రద్ధ చూపకుండా వృధా చేస్తాడో అతని గురించి అంతే పాపం, అంతే అతనికి బాధకరమైన శిక్షలు ఎదురవుతాయి అని కూడా హెచ్చరించడం జరిగింది. మరికొందరి విషయం చాలా విచిత్రకరంగా ఉంటుంది. మంచిగా సంపాదిస్తున్నారు, తన భార్య పిల్లలు తల్లిదండ్రులకు టైట్ పొజిషన్లో ఉంచుతాడు. అదే తన స్నేహితులతో వేరే అక్రమ మార్గాల్లో విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటారు.
అలాంటి వారు కూడా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈ హదీసును శ్రద్ధగా వినాలి. కఫా బిల్ మర్ఇ ఇస్మన్ అన్ యహ్బిస అమ్మన్ యమ్లికు కూతహు. మనిషి పాపాత్ముడు కావడానికి తన బాధ్యతలో ఉన్నవారికి తగిన రీతిలో తిండి పెట్టకుండా, వారి ఖర్చులు ఇవ్వకుండా, వారి హక్కులను నెరవేర్చకుండా వృధా చేయడం, ఇది మనిషి పాపాత్ముడు కావడానికి సరిపోతుంది. ముస్లిం షరీఫ్లోని హదీస్ నంబర్ 996. ఎంత భయంకరమైన హెచ్చరిక మనకుందో ఇందులో గమనించండి. మన బాధ్యతలో ఉన్న వారికి వారి తగిన అవసరాలను మనం తీర్చకపోవడం, ఇది మనల్ని పాపాత్మునిగా చేసేస్తుంది. ఎప్పుడన్నా గ్రహించారా ఈ విషయాన్ని? ఏ వ్యక్తి తన భార్య పిల్లలపై ఖర్చు చేసే ఘనతను తెలుసుకుంటాడో, మరియు అల్లా వద్ద దీనికి ఏ పుణ్యముందో దాన్ని ఆశిస్తూ ఉంటాడో, వారిపై తగిన రీతిలో ఖర్చు చేస్తూ అతడు ఎంతో ఆనందాన్ని, ఎంతో సుఖాన్ని పొందుతాడు. భార్య పిల్లలతో కూడా ఎంతో సుఖంగా జీవితం గడపగలుగుతాడు. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలిపారు, ఇదా అన్ఫక అర్రజులు అలా అహ్లిహి యహ్తసిబుహా ఫహువ లహు సదకా. సహీ బుఖారీ హదీస్ నంబర్ 55, సహీ ముస్లిం హదీస్ నంబర్ 1002. మనిషి తన ఇంటి వారిపై ఖర్చు చేస్తూ అల్లాహ్ వద్ద నాకు దీని పుణ్యం లభించాలి అని ఆశిస్తూ ఉంటాడో, అతనికి అంతే దాన ధర్మం చేస్తున్నంత పుణ్యం లభిస్తూనే ఉంటుంది. అల్లాహు అక్బర్. ఇక్కడ ఈ సందర్భంలో నాకు మరొక హదీస్ కూడా గుర్తు వస్తుంది. వైవాహిక జీవితం గడిపే భార్య భర్తలు ఇలాంటి హదీసులను విని ఆనందించాలి. సుఖమయమైన జీవితంతో పాటు పరలోకంలో ఎంతో గొప్ప పుణ్యం పొందే ప్రయత్నం చేయాలి. హజరత్ ఇర్బాద్ బిన్ సారియా రదియల్లాహు అన్హు చేసినట్లు చేయాలి. ఏం చేశారు ఆయన ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో ఉండగా, ఇన్నర్ రజుల ఇదా సకమ్రఅతహు మినల్ మాఇ ఉజిరా. మనిషి తన భార్యకు కనీసం నీళ్లు కూడా త్రాగించాడంటే, మనిషి తన భార్యకు కనీసం నీళ్లు కూడా త్రాగించాడంటే దానిపై కూడా అతనికి పుణ్యం లభిస్తుంది అని విన్నారు. ఇది విన్న తరువాత ఇంటికి వచ్చారు. ఏం చేశారు? నీళ్లు తీసుకున్నారు పాత్రలో, వెళ్ళి భార్యకు త్రాగించారు. ఆలోచించండి, ఏం జరుగుద్ది? ఏంటి? కాలుపై కాలు వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు తీసుకురా, టీ తీసుకురా, ఇలాంటి ఆర్డర్లు ఇచ్చేవారు ఈరోజు నా సేవలో ఉండి నాకు నీళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు కదా అని ఆశ్చర్యం కలుగుతుంది కదా. కానీ ఇక్కడ విషయం గమనించండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిక్షణలో ఉన్న సహాబాలు, సహచరులు పుణ్యాలు పొందడానికి ఎలా ముందు ఉండేవారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన తన భార్యకు నీళ్లు త్రాగించారు. వెంటనే ఈ హదీసు కూడా వినిపించారు, ఇన్నర్ రజుల ఇదా సకమ్రఅతహు మినల్ మాఇ ఉజిరా. మనిషి తన భార్యకు కూడా కనీసం నీళ్లు త్రాగించాడంటే అతనికి దానిపై పుణ్యం లభిస్తుంది అన్న హదీసు కూడా వినిపించారు. ఈ హదీస్ ముస్నద్ అహ్మద్ మరియు తబ్రానీలో ఉంది. షేఖ్ అల్బానీ రహిమహుల్లా గారు సహీహు తర్గీబ్లో దీనిని పేర్కొన్నారు. హదీస్ నంబర్ 1963. ఈ విధంగా మహాశివులారా, ఈ హదీసును విన్న తర్వాత
భార్యలు కూడా జాగ్రత్తగా ఉండాలి. పురుషులకు ఆదేశాలు ఇచ్చి మీకు పుణ్యం లభిస్తుంది, మాకు నీళ్లు తీసుకొచ్చి ఇస్తూ ఉండండి అన్నటువంటి ఆర్డర్లు జారీ చేయకూడదు. చెప్పే విషయం ఏంటంటే, ఇంటి యొక్క బాధ్యుడు ఇంట్లో ఇలాంటి విషయాలు పాటిస్తున్నప్పుడు కూడా అల్లాహ్ నాకు పుణ్యం ప్రసాదించాలి, అల్లాహ్ మా ఈ వైవాహిక జీవితంలో, మా ఈ చిన్న కుటుంబంలో పరస్పరం మేము ఏ చలనం, ఏ కార్యం, ఏ మాట మాట్లాడినా దానిపై మాకు పుణ్యాలు ప్రసాదించాలి అన్నటువంటి ఉత్తమ ఆశతో కదులుతూ మెదులుతూ ఉండాలి. ఈ విధంగా మహాశివులారా, మనకు ఇహలోకంలో మనం మన కుటుంబ జీవితంలో బాధ్యునుగా అల్లా మనల్ని ఏదైతే నిర్ణయించాడో మన బాధ్యతలో ఉన్న ఈ విషయాల్ని మనం నెరవేరుస్తూ వారిపై ఖర్చు చేస్తూ ఉంటే దానిపై కూడా గొప్ప పుణ్యాన్ని పొంది మన త్రాసును బరువుగా చేసుకోవచ్చు. అయితే మహాశివులారా, ఇస్లాం ధర్మం మన కుటుంబ జీవితంలో పరస్పరం ఈ విధంగా పుణ్యాలు సంపాదించడానికి ఎన్నో మార్గాలు సూచిస్తుంది. అలాగే ఈ సందర్భంలో భార్యలు కూడా ఇంట్లో, తల్లులు కూడా ఇంట్లో భర్త యొక్క సేవలో ఉండడం, పిల్లల యొక్క సేవలో ఉండడం ఎంత గొప్ప పుణ్యానికి అర్హత కలిగిస్తుందో ఒక్క ఈ హదీతును వింటే అర్థమవుతుంది. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలిపారు, అయ్యుమమ్రఅతిన్, ఏ స్త్రీ అయినా అల్లాపై విశ్వాసం కలిగి, అల్లాను దృఢంగా విశ్వసించి 5 పూటల నమాజు చేస్తూ, రమదాన్ ఉపవాసాలు పాటిస్తూ, తన భర్త ఇంట్లో ప్రవేశించే సందర్భంలో అతనికి ఆనందం కలుగచేస్తూ, ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు అతను ఎంతో సంతోషంతో ప్రవేశించే విధంగా తయారై ఉంటుందో, మరియు ఇంట్లో అతని యొక్క విధేయతలో ఉండి అతను ఎక్కడికైనా దూరం వెళ్ళినప్పుడు, ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు తన యొక్క మానాన్ని, పరువును కాపాడుకుంటూ, మరియు తన పిల్లలను, భర్త యొక్క సొమ్మును కాపాడుకుంటూ పిల్లల యొక్క ఉత్తమ శిక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటారో అలాంటి స్త్రీలు స్వర్గంలోని 8 ద్వారాల్లోని ఏ ద్వారం గుండానైనా ప్రవేశించవచ్చు. ఇలాంటి స్వేచ్ఛ అల్లా వారికి ప్రసాదిస్తాడు. గమనించండి ఎంత గొప్ప పుణ్యమో. ఈ విధంగా మహాశయులారా, మనం భార్య పిల్లలపై ఖర్చు పెట్టి, అలాగే ఇంట్లో భార్యలు, తల్లులు తమ సంరక్షణలో ఉన్న వారి యొక్క బాధ్యతను కూడా నిర్వర్తించి మనం మన త్రాసును బరువుగా చేసుకోవచ్చు. అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.